కొబ్బరి బెల్లం అమృతంతో సమానం. 10 రోగాలకు చెక్ పెట్టే పవర్ఫుల్ కాంబినేషన్ కొబ్బరి బెల్లం. ఈ ఒక్క అలవాటుతో 10 ఆరోగ్య సమస్యలు దూరం. మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని భావిస్తారు. కానీ ఇమ్యూనిటీ లోపం, రక్తహీనత వల్ల వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్యల కోసం విటమిన్ టాబ్లెట్లు, ప్రోటీన్ బార్స్ వాడనక్కర్లేదు. ప్రకృతి మనకు ప్రసాదించిన పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్ ను స్నాక్ గా తీసుకుంటే చాలు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో కొబ్బరిని నారికేళ అని, బెల్లాన్ని గుడమని అంటారు. కొబ్బరిలోని లారిక్ యాసిడ్ శరీరానికి మేలు చేసే గుడ్ ఫ్యాట్స్ ని అందిస్తే, బెల్లంలోని ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రోజుకో చిన్న ముక్క కొబ్బరి బెల్లం కలిపి తింటే శరీరంలో ఊహించని మార్పులు వస్తాయి. ఈ అద్భుతమైన కలయిక కండరాల బలాన్ని మెరుగుపరచడంతో పాటు నీరసం, అలసటను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడమే కాకుండా గుండె జబ్బుల రిస్క్ ని కూడా తగ్గిస్తుంది. విటమిన్ టాబ్లెట్లను పక్కన పెట్టి ఈ సహజమైన అలవాటుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. నారికేళ గుడైః సార్ధం బల్యం వీర్య వివర్ధనం దీపనం జీర్ణం శ్రేష్టం రక్తం శుద్ధం కరోతి చ. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, కొబ్బరి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి అపారమైన బలం వస్తుంది. కొబ్బరి బెల్లం అరుగుదలను పెంచడంతో పాటు శరీరంలోని రక్తాన్ని పూర్తిగా శుద్ధి చేయడంలో సహాయపడతాయి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్. వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. సైడ్ ఎఫెక్ట్స్ లేని సంపూర్ణ ఆరోగ్యం కేవలం ఆయుర్వేదంతోనే సాధ్యం. వయసుతో సంబంధం లేకుండా మీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. గత 27 సంవత్సరాలుగా లక్షలాది మంది రోగులకు పూర్తి స్థాయి ఉపశమనాన్ని అందిస్తూ వారి జీవితాల్లో వెలుగుల్ని నింపాం. మీ ఆరోగ్య రక్షణే మా బాధ్యత. దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కోసం ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి. ఈ రోజు ఈ వీడియోలో కొబ్బరి బెల్లం తీసుకోవడం ద్వారా పొందే ప్రయోజనాల గురించి, ఇవి ఎప్పుడు ఎలా తీసుకోవాలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. మొదటిది, రక్తహీనత దూరం అవుతుంది. ప్రతి 100 మంది మహిళల్లో 60 మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. బెల్లం తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. అయితే కేవలం బెల్లం తీసుకోవడం ద్వారా మన శరీరం ఐరన్ ని అబ్జార్బ్ చేసుకోలేదు. పచ్చి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు మరియు విటమిన్లు బెల్లంలోని ఐరన్ ని శరీరం త్వరగా గ్రహించేలా చేస్తాయి. వీటికి అదనంగా నిమ్మరసం కూడా తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఎదుగుతున్న అమ్మాయిలకు కొబ్బరి బెల్లం ఒక అద్భుతమైన సహజ ఆహారం. మన ఆయుర్వేద శాస్త్రం కొబ్బరి బెల్లం కలయికను ఒక గొప్ప రసాయన ఔషధంగా పేర్కొంది. ఆయుర్వేద పరిభాషలో రసాయనం అంటే కెమికల్స్ కాదండి, వృద్ధాప్యాన్ని దూరం చేసే, శరీర ధాతువులను బలోపేతం చేసే అమృతం అని అర్థం. కొబ్బరి బెల్లం కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో ఓజస్సు అద్భుతంగా పెరుగుతుంది. మీరు ఎనీమియా సమస్యతో బాధపడుతుంటే కామెంట్ సెక్షన్లో ఎనీమియా అని కామెంట్ చేయండి. ఇక రెండవది, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. చాలా మంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. అది అపోహ మాత్రమే. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. కొబ్బరి బెల్లం కాంబినేషన్ హార్ట్ బ్లాక్స్ ను తగ్గించడంలో సహాయపడటం వల్ల గుండెకు రక్త ప్రసరణ సాఫీగా జరిగి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా ఈ రెండిటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె కండరాలను బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు ఈ రోజు నుంచి కొబ్బరి బెల్లం తీసుకోవాలని ఫిక్స్ అయితే స్టార్ట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మూడవది, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు దూరం. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఈ సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొత్త ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉంటే ఈ సమస్యలు దరిచేరం. పచ్చి కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం తిన్న వెంటనే మన శరీరంలో జీర్ణ రసాలు విడుదలవుతాయి. ప్రతిరోజు కొబ్బరి బెల్లం తీసుకోవడం ద్వారా గ్యాస్, ఎసిడిటీ తగ్గడంతో పాటు పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్ని
అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే కాన్స్టిపేషన్ అని, గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటే గ్యాస్ అని కామెంట్ చేయండి. ఇక 4వది మోకాళ్ళ నొప్పులు, ఎముకల సమస్యలకు చెక్. ఎముకల బలహీనతకు, మోకాళ్ళ నొప్పులకు అసలు కారణం కాల్షియం లోపం. పచ్చి కొబ్బరిలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కొబ్బరి బెల్లం కీళ్ల మధ్య ఉండే లూబ్రికెంట్ని ఉత్పత్తి పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో పచ్చి కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని చేర్చుకోవడం వల్ల ఎముకలు ఉక్కులాగా బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులను ఆయుర్వేద కోణంలో వాత దోషంగా చెప్తారు. పచ్చి కొబ్బరిలోని సహజ సిద్ధమైన తైల గుణం మరియు బెల్లంలోని పోషకాలు వాతాన్ని హరించి కీళ్లకు మళ్ళీ బలాన్ని ఇస్తాయి. మీరు కూడా కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతూ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెయిన్ అని కామెంట్ చేయండి. ఇక 5వది థైరాయిడ్ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి పరిష్కారం. మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలకు కొబ్బరి బెల్లం కాంబినేషన్ బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. కొబ్బరిలోని పోషకాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును రెగ్యులేట్ చేయడంలో సహాయపడతాయి. పీరియడ్ సమస్యలతో బాధపడే మహిళలకు, పీసీఓడి ఉన్నవారికి బెల్లం కొబ్బరి కాంబినేషన్ ఒక వరం లాంటిది. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో తోడ్పడతాయి. పీరియడ్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గించేందుకు బెల్లంలోని మెగ్నీషియం, కొబ్బరిలోని పోషకాలు ఉపయోగపడతాయి. కొబ్బరి బెల్లం కాంబినేషన్ గర్భాశయ కండరాలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా హార్మోన్ల హెచ్చు తగ్గులను బ్యాలెన్స్ చేసే సత్వగుణాన్ని కలిగి ఉంటాయి. థైరాయిడ్ గురించి పూర్తి వివరాలతో వీడియో కావాలని కోరుకుంటున్నారా? అయితే థైరాయిడ్ అని కామెంట్ చేయండి. ఇక 6వది జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లకు కావలసిన ఐరన్, సెలీనియం, జింక్ మరియు హెల్దీ ఫ్యాట్స్ అన్ని ఈ కాంబినేషన్ లో దొరుకుతాయి. కొబ్బరి బెల్లం తీసుకోవడం వల్ల స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ వయసు పైబట్టం వల్ల వచ్చే మడతలు, మచ్చలు, యాక్నే వంటి సమస్యలకు చెక్ పెడతాయి. బెల్లం లివర్ ను డీటాక్స్ చేసి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మం లోపలి నుంచి గ్లో వచ్చేలా చేయడంలో తోడ్పడుతుంది. మీరు కూడా హెయిర్ లేదా స్కిన్ సమస్యలతో బాధపడుతుంటే కేర్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక 7 మతిమరుపుని తగ్గిస్తాయి. కొబ్బరిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు ఆల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా కాపాడతాయి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కు కొబ్బరి బెల్లం బెస్ట్ స్నాక్. చదువుకునే పిల్లలకు ప్రతిరోజు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కనివ్వడం వల్ల వారి ఏకాగ్రత, ఆలోచన శక్తి మెరుగవుతాయి. కొబ్బరి బెల్లం కాంబినేషన్ వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యలను అరికట్టడమే కాకుండా రోజంతా మైండ్ యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. ఇంకా 8వది దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం. చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని భావిస్తారు. కొబ్బరి బెల్లం కాంబినేషన్ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబుతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. బెల్లంలోని జింక్, సెలీనియం మన శరీరానికి రక్షణ కవచంలా నిలవడంతో సహాయపడతాయి. బెల్లం శరీరానికి ఇన్స్టెంట్ గా గ్లూకోజ్ అందిస్తే కొబ్బరి స్థిరమైన ఎనర్జీని ఇస్తుంది. ఇక 9వది కిడ్నీ, యూరినరీ ఇన్ఫెక్షన్లకి చెక్. తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్లు, మూత్రంలో మంట లేదా కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారికి ఈ కాంబినేషన్ బెస్ట్ చాయిస్. పచ్చి కొబ్బరి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది. బెల్లం ఒక సహజమైన డయూరిటిక్ లా పనిచేసి మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ రెండిటి కలయిక వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు పోవడంలో సహాయపడటంతో పాటు కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఇక 10వది బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. చాలా మంది కొబ్బరి బెల్లం తింటే లావు అవుతామని అనుకుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ కాంబినేషన్ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ని తగ్గించడంతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో తోడ్పడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కొవ్వుని త్వరగా కరిగించడానికి సహాయపడుతుంది. బెల్లం ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా చేయడంలో సహాయపడుతుంది. అయితే ఇప్పటికే బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం బెల్లంని పరిమితంగా తీసుకోవాలి. కొబ్బరి బెల్లం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? కొబ్బరి బెల్లం తినడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందాలంటే సరైన పద్ధతిలో వీటిని తీసుకోవడం ముఖ్యం.
20 నుంచి 30 గ్రాములు ఉన్న ఒక మీడియం సైజ్ కొబ్బరి ముక్కను 10 నుంచి 15 గ్రాముల ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకోవాలి. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఉదయం పరగడుపున కొబ్బరి బెల్లం తీసుకోవచ్చు. ఉదయం తీసుకోవడం వీలు కాని వాళ్ళు సాయంత్రం స్నాక్స్ కు బదులుగా కొబ్బరి బెల్లం తీసుకోవచ్చు. కొబ్బరి బెల్లం నోట్లో వేసుకున్నాక వెంటనే మింగేయకుండా బాగా నమిలి తీసుకోవాలి. అప్పుడే వాటిలో ఆయుర్వేద గుణాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. పచ్చి కొబ్బరి తీసుకోవాలా లేదా ఎండు కొబ్బరి తీసుకోవాలా అనే సందేహం చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. పచ్చి కొబ్బరి శరీరాన్ని చల్లబరచడంతో పాటు సులభంగా జీర్ణమై మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజు స్నాక్లా తినాలనుకునే వాళ్ళు పచ్చి కొబ్బరి బెల్లం బెస్ట్ కాంబినేషన్. ఎండు కొబ్బరి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎవరు తినకూడదు? కొబ్బరి బెల్లం ఆరోగ్యానికి మేలు చేసే అమృతమే అయినా నేను ఇప్పుడు చెప్పబోయే వాళ్ళు వీటిని తీసుకోవడానికి దూరంగా ఉండాలి. మొదటిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు. బెల్లంలో సహజ చక్కెర ఉన్నప్పటికీ అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. ఇక రెండవది కిడ్నీ సమస్యలు ఉన్నవారు. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ వ్యాధులు ఉండి పొటాషియంను పెంచే మందులు వాడుతున్న వాళ్ళు బెల్లంకు దూరంగా ఉండాలి. మార్కెట్లో దొరికే విటమిన్ సప్లిమెంట్స్, ఎనర్జీ డ్రింక్స్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. తక్కువ ఖర్చుతో దొరికే కొబ్బరి బెల్లంను వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు కొబ్బరి బెల్లం ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే మీ డైట్లో ఈ కొబ్బరి బెల్లం కాంబినేషన్ను యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలకు రోజు ఖచ్చితంగా కొబ్బరి బెల్లంను ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ సీక్రెట్స్ కోసం మన వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? మీ సమస్యలకు సర్జరీ లేదా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడటం మాత్రమే సొల్యూషన్ అని ఫీల్ అవుతున్నారా? 27 సంవత్సరాల అనుభవం, 10 లక్షల మందికి పైగా పేషెంట్స్ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించిన వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తార్నాక, నారాయణగూడ, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో ఉన్న వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ బ్రాంచెస్లో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆయుర్వేద చికిత్సలతో పూర్తి స్థాయి ఆరోగ్యం పొందాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని, ఎల్లప్పుడూ మీరందరూ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.